పిఆర్ఓ బాలాజీ గారు, బాలాజీ శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పిఆర్ఓ బాలాజీ శర్మ గారు. మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మా మార్గదర్శి కృష్ణ గారిని ఎప్పుడు కలవాలనే ఇదంతా గొడవపడి కలిసేవాళ్ళం. అలాగే మాధవరావు అంకుల్తో కూడా మేము ముగ్గురిని అప్రోచ్ చేయాలి. ఒకటి బాలాజీ శర్మ గారు, మాధవరావు అంకుల్, ఇంకోటి నరేష్ గారు. వీళ్ళు ముగ్గురు ద్వారా కృష్ణ గారిని కలిసేవాళ్ళం చిన్నప్పుడు. థ్యాంక్ యూ. మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. నా పేరు జొన్నవిత్తుల బాల వెంకటేశ్వర శర్మ, గుడివాడ, కృష్ణా జిల్లా. నేను చదువుకునే రోజుల్లో 1974లో అల్లు సీతారామరాజు చూసి నేను కృష్ణ గారి వీరాభిమాని అయ్యాను. తర్వాత 1995లో హైదరాబాద్లో ఈనాడులో జాబ్ చేస్తూ కృష్ణ గారికి దగ్గరికి ఒక అభిమానిగా రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. అప్పుడు మా గురుతుల్యులు, పూజ్యులు శ్రీ చేబ్రోలు మాధవరావు, నువ్వు ఈనాడులో జాబ్ చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడల్లా ఊరికే వచ్చి తిరిగి వెళ్తున్నావు కృష్ణ గారి దగ్గరికి, అలా కాదు, నువ్వు కృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో అభిమానులందరికీ నువ్వు వారధిగా ఉండాలి. బిఆర్ రాజు అదే ఫ్యాన్స్ కరస్పాండెన్స్ చేస్తూ సూపర్ హిట్ మ్యాగజైన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అతను కేవలం పేపర్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఫ్యాన్స్కి కరస్పాండెన్స్ కృష్ణ గారి తరఫున చేస్తూ ఫ్యాన్స్తో అనుబంధం పెంచుకోవాలని అలా చేయమని చెప్తే ఆయన సలహా మీద ఆయన ఇచ్చిన ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకుని నేను మొట్టమొదటిసారి చెన్నై వెళ్ళినప్పుడు ఈ మాధవరావు ఇంట్లోనే దిగాను నా ఫ్యామిలీతో. అప్పుడు మా అబ్బాయి 1 year వయసు. అప్పుడు ఆయన వెంట పెట్టుకుని పద్మాలయ తీసుకెళ్ళి మెడ్రాసులో కృష్ణ గారికి అప్పుడు ఇలా అఫీషియల్గా ఫ్యాన్స్ కరెస్పాండెన్స్ అంతా మన శర్మ చేస్తాడని చెప్పడం, ఆయన ఓకే అంటాం, అంతా క్లియర్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కృష్ణ గారి అభిమానిగానే కాకుండా ఆయన పర్సనల్ పిఏగా, పర్సనల్ పిఆర్ఓగా బాలాజీ శర్మ, మా ల్యాంకో బాలాజీ, నేను నా పేరు అతని పేరు ఇద్దరి పేర్లు ముద్దు పేర్లు బాలాజీ అవడంతో నా పేరు చివర శర్మ కలిసి వస్తుందని బాలాజీ శర్మ ఇద్దరం కలిసి అప్పట్లో రామారావు పరుచూరి బ్రదర్స్ ఇద్దరికి కలిపి పరుచూరి బ్రదర్స్ అని ఎలా పేరు పెట్టారో కృష్ణ గారు మా ఇద్దరికి కలిపి ఇద్దరి పేర్లు బాలాజీ కలుస్తుంది కాబట్టి బాలాజీ శర్మ అనే పేరు మీద ఇద్దరిని పిఆర్ఓగా చేయమన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ అదే పని చేస్తున్నాం. సో నేను ఇవాళ కృష్ణ గారు అభిమానిగా ఎంతో సంతృప్తి చెందుతూ ఇవాళ నేను 4 మెతుకులు నా కుటుంబంతో తింటున్నానంటే అది దానికి శ్రీ చేబ్రోలు మాధవరావు తర్వాత కృష్ణ గారు కారకులు. వాళ్ళకి నేను కృతజ్ఞతగా ఉంటాను. మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఇది ఎంత మంచి మనసు అంటే, నా మనసులో ఏ ఉన్నా సరే, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఆనందం ఉన్నా సరే, ఆయన వెంటనే అర్థం చేసుకుని ఆయనే చెప్పేసేవాళ్ళు, నీ అవసరం ఇది, నీ పరిస్థితి ఇదేని. అలా నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో అలాంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో. హీఈస్ ఓన్లీ వన్, హీఈస్ సూపర్ స్టార్, హీఈస్ నెంబర్ 1, హీఈస్ నెంబర్ 1. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. So we have a Q&A session. So over to you. వెంకటన్న, ఫస్ట్ ఎవరు మైక్ ఇవ్వాలో చెప్తే. డైరెక్టర్ గారు. బాబు మహేష్ చైర్స్. ఇంకో విషయం, మా మిత్రులు ప్రేమ్ కుమార్ గారు జోగిపేట కళాకార సమితి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల అవతల నుంచి ప్రతిసారి మా ఫంక్షన్ ఏది జరిగినా కూడా మా మీద ఉన్నటువంటి అభిమానంతో 102 కిలోమీటర్లు రండి సార్ ప్రయాణం చేసి వచ్చి మమ్మల్ని విష్ చేసి వెళ్తూ ఉంటారు. సో జాతి రత్నాల ప్రేమ్ కుమార్ ఈ సినిమాలో నటించలేదు, అయినా కూడా మీరు రావటం చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, ఈరోజు కృష్ణ గారి జయంతి సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేశారు, చాలా బాగుంది ఈవెంట్. సార్ థ్యాంక్ యూ సార్. సారీ సార్. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే అంటే వరలక్ష్మి గారు కానీ ఇటు మిగతా ఎవరు రాలేదు, ఎందుకు ఏంటి? చాలా మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్గా కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా అంటే మేము దాదాపు ఒక 1 month నుంచి ట్రై చేస్తున్నాం వరలక్ష్మి గారిని. మేడం మేము ట్రైలర్ లాంచ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి. ఎందుకు అంటే ఆవిడ ఒక రీసెంట్ సినిమా ఫ్లాప్ అయింది కదా, దాంతో కనుమరుగైపోయారు. అలాగే బయటకు కూడా రావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు, ఆన్సర్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. మాకు నిజం చెప్పాలంటే మెసేజ్ అయితే పెట్టాము రమ్మని, మేడం మాకు
ట్రైలర్ లాంచ్, మా సినిమాకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి, మీరు రావాలి అని చెప్పేసానంటే కనీసం ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే క్లియర్ అయిపోయింది. వరలక్ష్మి గారికి ఎంఎస్కే బ్రహ్మదేశ్వరి ఫిలిమ్స్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డీల్ ఏ రూపాయి కూడా బాకీ లేదు. అయినా కూడా రాలేదు. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, కృష్ణ గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి డబ్బులు ఇవ్వకపోయినా, నిర్మాత నష్టపోయినా ఆయన ఇంకో సినిమాకి, నెక్స్ట్ సినిమాకి సపోర్ట్ చేసేవారు. లేకపోతే నా దగ్గర ఇంతే ఉంది అన్నా కూడా పర్లేదు అని చెప్పి వదిలేసి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు తరాన్ని తలుచుకుంటూ ఉంటే మాకు ఇవాళ ట్రైలర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఓ పక్క వరలక్ష్మి గారు అంటే షూటింగ్లో ఎంత కోఆపరేట్ చేశారు అంటే, ఆవిడ వేలు ఇరిగిపోయినా కూడా కోఆపరేట్ చేశారు. కానీ ప్రమోషన్కి మాత్రం రావట్లేదు. ఎందుకు అంటే మాకైతే తెలియదు. అంటే రిలీజ్ కూడా దగ్గర పడింది. మరి ఇలాంటి వాళ్ళు ఉంటే కొద్ది మీకు ప్లస్ అవుతుంది కదా, ఎందుకు? అదే అందుకే అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇంతమంది వచ్చి ఆ చిన్న పిల్ల కూడా రియాక్ట్ అయింది ఈ సినిమాకి సంబంధించి. ఆ చిన్న పాప, ఆ పాపకి ఈ సినిమాకి సంబంధం కూడా లేదు. ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. ఒక పాప డ్యాన్స్ వేసింది కదండి. అవును. సో అలాంటి అమ్మాయి కూడా అంటే చిన్న ఒక 4-5 ఏళ్ల పాపలు కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇంత బాగుంది మ్యూజిక్ అనో లేదంటే ఇతని మన సినిమాలో నటించి సినిమా ఇంత బాగా వచ్చింది. నేను ఇందాక స్పీచ్లో కూడా అదే చెప్పాను. వరలక్ష్మి గారికి అంటే మాకు ఈ సినిమా లైఫ్ కాదు, వరలక్ష్మి గారికి డెఫినెట్గా ఈ సినిమా లైఫ్ అవుతుంది సార్. ఇది డెఫినెట్గా ఛాలెంజింగ్గా చెప్తున్నాను. ఆవిడకి హెల్ప్ అవుతుంది. ఆవిడ బయటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి. హీరో గారు, మీరు సూపర్ స్టార్ కృష్ణ గారికి మంచి ఫ్యాన్. ఇదివరకు కూడా సినిమాలు చేశారు, ఇప్పుడు ఈ సినిమా కూడా చేస్తున్నారు. ఆయన అంటే ఎందుకు అంత అభిమానం మీకు? ఏంటి అసలు? యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఆయనలో ఉన్న గ్రేట్ సిన్సియారిటీ, హెల్పింగ్ నేచర్, గుడ్నెస్, మంచితనం, మానవత్వం కలగలిసిన సూపర్ స్టార్ అంటే చాలా ప్రాణం. అలాగే మీరు సోషల్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తుంటారు. కొంతమందికి హెల్పింగ్ అవి కూడా ఈ మధ్య చూశాను నేను. సార్ అంటే ఇటు అది కూడా ఇన్స్పిరేషన్ ఆయన నుంచి? యా, నేను కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అందరికీ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాం. నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి, పూర్ ఉమెన్కి మెడికల్ హెల్ప్, ఎడ్యుకేషన్ హెల్ప్ ఇవన్నీ చేస్తున్నాము. స్వచ్ఛందంగా చేస్తున్నాము. అది మా కృష్ణ గారు ఏదైనా ఇన్స్పిరేషన్. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా స్టార్ హీరోయిన్ కానీ ఎవరన్నా వాళ్ళతో సినిమాలు ప్లానింగ్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ డేట్స్ ఇస్తే చేస్తామండి. మీరు ఎందుకు బాగా దగ్గర కదా, అంటే నాలాగా దగ్గరుండే వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు డేట్స్ ఇస్తే మహేష్ బాబు గారు, కృష్ణ గారు బయోగ్రఫీ చేస్తాం. మహేష్ గారు ఇస్తే తప్పకుండా చేస్తారా? 100% రాసుకోండి. ఓ, సూపర్ స్టార్ కృష్ణ గారు ఆటోబయోగ్రఫీ, మహేష్ బాబు గారు డేట్స్ ఇస్తే ఆయనతో చేస్తాం. చేస్తారు. డైరెక్షన్ మీరేనా లేకపోతే ఎవరన్నా? డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మీరు ప్రొడ్యూస్ చేస్తారు? ప్రొడ్యూస్ చేస్తాం. కథ మొత్తం రెడీ చేసుకుని ఉంచుకున్నారా? ఎందుకంటే ఒకవేళ ఏమో చెప్పలేము, అవ్వచ్చు, చేయొచ్చు, ఇట్లా ఉంటే ఆ ప్లానింగ్ అంతా రెడీ సార్. రెడీ ఉందా? నో ప్రాబ్లం. ఇది మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు కాదు సార్, నేను అంటే మేము పరిచయమైన రోజు నుంచి ప్రతిసారి చెప్తూ ఉంటారు. నేను అంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయే లోపల కృష్ణ గారి బయోగ్రఫీ తీయాలని. ఎవరి మీద తీస్తారు, ఎవరితో తీస్తారో తెలియదు, కానీ డెఫినెట్గా చేయాలని చాలా ఇంట్రెస్ట్ కృష్ణ సాయి గారికి. మరి అంటే మహేష్ గారు కాకపోయినా ఇంకెవరైనా వాళ్ళ అప్కమింగ్ హీరోస్ ఇప్పుడు నిన్ననే అదే అది మాత్రం డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే కృష్ణ, అవును సార్ నిన్న జయకృష్ణ గారిది ఇది అయింది. కృష్ణ గారు లాగే ఉన్నాడు అబ్బాయి కూడా, కృష్ణ గారిలా ఉన్నారు. నేను ఫస్ట్ టీజర్ అయినా ఇది చూడంగానే కృష్ణ గారిలా ఉన్నారని చెప్పేసి అనుకున్నా నేను కూడా. కృష్ణ సాయి గారు అయితే చాలాసార్లు చెప్పారు సార్. ఎందుకనంటే ఒక తరాన్ని అంటే ఆయన దూరం అయిపోయినా, సినిమాలు చేయకపోయినా కూడా, అసలు ఇక్కడ లేకపోయినా, ఈ లోకంలో లేకపోయినా కూడా ఇప్పుడు కూడా వచ్చి కేక్ తీసుకొచ్చి అభిమానులు వాళ్ళే కేక్ తీసుకొచ్చి కట్ చేయించారని అంటే ఇంకా ప్రేమ తగ్గలేదు, పెరుగుతూనే ఉంది కృష్ణ గారితోటి. సో డెఫినెట్గా బయోపిక్ చేస్తే చాలా బాగుంటుంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు సార్. అవునవును. థ్యాంక్ యూ సార్. సంజీవ్ గారు, సార్ చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే కాన్సెప్ట్ను ఈ సినిమాలో ఎంచుకోవడానికి ప్రేరణ ఏంటి? ఈ సినిమా ఏమన్నా రియల్ ఇన్సిడెంటా? దీని వెనుక ఏంటి కాదు? అంటే యాక్చువల్గా మనం కరోనా, ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా, మన అంటే ఇప్పుడున్న జనరేషన్ కానీ లేదంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్ని చూస్తే కరోనాలో వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఇదే ఏరే చెప్తూ ఉంటారు కదా. చాలామంది బతికారు, చాలామంది చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, పాపం కుటుంబాలు ఇది కూడా అయ్యాయి. కాకపోతే మనం బ్రతుకున్నా చనిపోయినా, అంటే మనం ఉన్నా లేకపోయినా, మనం చేసిన మంచి
చెడు రెండు కూడా ఉంటాయి అని ఒక అంటే అప్పుడు ప్రేరణ పొందే చేద్దాము ఇలాంటి కాన్సెప్ట్ తోటి అనుకున్నాను. అనుకొని ఉన్నా లేకపోయినా ఉండిపోయేది మాత్రం మనం చేసినటువంటి కర్మ ఫలితం. దాన్ని చూపించాలి. అది కూడా ఏంటంటే మరీ సీరియస్ మోడ్లో కాకుండా ఒక ఫన్ వే అండ్ మెల్లిగా అంటే ఫస్ట్ హాఫ్ అంతా మనం ఏదైతే ఎంటర్టైన్ ఇదవుతాం ఎంత ఫీల్ అవుతాం, సెకండ్ హాఫ్ నుంచి అవును కదా నిజం కదా మనం చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవిస్తాం కదా అన్నది ఒక చెప్పాలనుకున్నాను మెసేజ్. బట్ కంప్లీట్ కమర్షియల్ వేలో చెప్పాలనుకున్నాను. పోలీస్ కంప్లైంట్ రూపంలో మేము ఎందుకు రాబోతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ సాయి గారు, సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు సినిమా ఇండస్ట్రీలో. మీరు ఆయన అభిమానిగా ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నారు? గతంలో చూస్తే కూడా మీరు ఈ పోలీస్ కాన్సెప్ట్ ఇలాంటి సినిమాల్లో చేశారు. ఇక ముందు ఎలాంటి కాన్సెప్ట్లు చేయబోతున్నారు? ఏదైనా కమర్షియల్ ఎలిమెంట్స్ మాస్ అండ్ యాక్షన్ కలగలిసిన సినిమాలే చేస్తాం సార్. ఎందుకంటే మాసే ఎప్పుడు జనాలకి ఎక్కుతుంది. కృష్ణ గారు కూడా మాస్ హీరోని, స్టార్ హీరోలంతా మాస్ చేసిన వాళ్ళే. మాస్ అండ్ యాక్షన్ నాది కూడా అదే ఇన్స్పిరేషన్, అందరి ఇన్స్పిరేషన్. కృతి వర్మజీ, సో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో మీది? Okay. Yeah, tell me. క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్ మూవీలో? Um, it's a special character, and we also have a special song. And I won't love to reveal the character because I want you to go to the theaters and find it out. कुछ तो mystery रहनी चाहिए ना, right? तो I think आप सबको 12 जून को जाना चाहिए और देखना चाहिए कि क्या character है, क्या movie है. And I am sure that you must have loved the trailer and you're gonna love the movie more and more. ఓకే, కృష్ణ సాయి గారు కూడా మంచి డాన్సర్ కనిపిస్తున్నారు. సో ఆయనతో పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? Oh, I think he's an amazing co-actor. He's very nice and dance की बात करी जाए so it was good. It was a good experience, new experience for me to dance with him. And yeah, we did a lot of rehearsals and जब हम set पे गए थे तो it didn't feel like that it was a task because हमने बहुत अच्छे से rehearsals करी थी बहुत दिनों तक. और जब हम set पे गए थे so shots were like they were going really good. Although बहुत गर्मी थी, बहुत धूप और मतलब बहुत थोड़ा टेम्परेचर बहुत हाई था उस दिन जब हम शूट कर रहे थे. आई थिंक वी शॉट फॉर लाइक 2-3 days, राइट? एंड दोनों तीन दिन बहुत गर्मी थी, बट आई थिंक वी मैनेज इट वेरी वेल. एंड डायरेक्टर सर ने भी हमें बहुत अच्छे से सपोर्ट किया, हमारे कोरियोग्राफर सर, द डांसर्स एंड एवरीबडी. बाकी मैं अब अपनी तारीफ तो क्या ही करूँ. आई वुड नॉट लव टू बोस्ट अबाउट माई सेल्फ. सो आई होप यू गाइज लव मी इन द सॉन्ग. ఓకే, కృష్ణ సాయి గారు సార్, మీ కృష్ణ గారికి చాలా పెద్ద అభిమాని. సో కృష్ణ గారి జయంతి రోజున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావచ్చు, ఆయనతో ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు తీసుకురావచ్చు, కానీ మేకప్ మ్యాన్ తీసుకురావాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు మీ గెస్ట్ కింద? అంటే మాకు చాలా ఆత్మీయులు మాధవరావు అంకులు, చేబురల్ మాధవరావు గారు. అది చిన్నప్పటి నుంచి ఇంటిమేసి మాధవరావు గారు, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇంకా కృష్ణ గారి తర్వాత అంతా సీనియర్ పర్సన్ ఆ ఫ్యామిలీ నుంచి ఒక మాధవరావు గారు ఒకరే. అందుకనే మాధవరావు అంకుల్ని తీసుకొచ్చాం. ఆయన బ్లెస్సింగ్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మాధవరావు అంకుల్, థ్యాంక్ యూ బాలాజీ శర్మ గారు అండ్ ఆల్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్. సో కృష్ణ గారితో మీకు మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళతో కలిసినప్పుడు మాట్లాడిన విషయాలు ఏమైనా? చాలా మెమరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క అభిమానికి ఆయనతో మెమరీస్ ఉన్నాయి, నా ఒక్కరికే కాదు. ఓకే, అలాగే ఈ మూవీలో ఇప్పుడు నవీన్ చంద్ర గారు కూడా లీడింగ్లో ఉన్నారు. ఆయన ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇందాక హీరోయిన్ రాలేదన్నారు కదా, సో ఆయన కూడా లీడే కదా, మీకన్నా స్క్రీన్ మీద ఆయన ఎక్కువ కనిపించారు. సో ఆయన అంటే ఇప్పుడు మా సినిమాలో నవీన్ చంద్ర గారు కావచ్చు, వరలక్ష్మి శరత్ కుమార్ కావచ్చు, అంటే వాళ్ళకు ప్రమోషన్ చేసేంత టైం లేదు వాళ్ళకు. మేము December 16th పోలీస్ కంప్లైంట్ టీజర్ లాంచ్ చేసాము. అప్పుడు వరలక్ష్మి గారు వచ్చారు, కానీ నవీన్ చంద్ర గారు నేను చెన్నైలో ఉన్నాను, నేను హైదరాబాద్ కూడా రానన్నారు. కానీ అదే December 16th మన టీజర్ అయిన తర్వాత December 21st or 20th ఇమ్మీడియట్గా ఆయన బళ్ళారికి వెళ్ళి మార్క్ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళారు. నవీన్ చంద్ర గారికి దానికి టైం ఉంది, పోలీస్ కంప్లైంట్ సినిమాకి ప్రమోట్ చేసాక ఆయనకి టైం లేదు. ఈ విషయం మీరు ఆయన్నే అడగండి, నవీన్ చంద్ర గారిని అడగండి, మీరు మీడియా అడగండి ఎందుకు రాలేదు అంతే. ఇది నా క్వశ్చన్. సార్ డైరెక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు కదా, వరలక్ష్మి శరత్ కుమార్ గారు కావచ్చు, నవీన్ చంద్ర గారు కావచ్చు రావట్లేదు, మీరు ట్రై చేశారని చెప్పేసి. బేసిక్గా మీకు సినిమాస్ అయినప్పుడు అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, లైక్ అగ్రిమెంట్ ఉందండి 100%. అది కూడా మేము అంటే
సరే ఈ 12th టైం ఉంది కదా, ఈ 12 రోజుల్లో రాకపోతే అగ్రిమెంట్ కూడా మీడియాకే రిలీజ్ చేస్తాం ఫస్ట్. ఎందుకంటే మేము సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే 5 రోజులు ప్రమోషన్ కోసం వస్తా అన్నారు. సరే ఒకరోజు వచ్చారు డిసెంబర్లో, ఇంకా మళ్ళీ రాలేదు. ఇంకో 4 రోజులు వస్తారా రారా అసలు రియాక్ట్ అవ్వట్లేదు యాక్చువల్గా. అంటే మనం ఇంత పెద్ద మెసేజ్ పెట్టినా కూడా వరలక్ష్మి గారు కానివ్వండి, ఆమెకు సంబంధించినటువంటి మేనేజర్స్ కానీ రియాక్ట్ అవ్వలేదు. అట్లీస్ట్ నవీన్ చంద్ర గారు రియాక్ట్ అయ్యారు, నేను చెన్నైలో ఉన్నానండి, ఇలాగ వేరే షూట్లోను, కంగ్రాట్స్ అని చెప్పారు. వరలక్ష్మి గారు అయితే లీడ్ యాక్చువల్గా హీరో క్యారెక్టరు, బట్ ఆవిడైతే రియాక్ట్ అవ్వలేదు. చూద్దాం, లేదంటే మనం వేరేలాగా అది అంటే ఫస్ట్ అగ్రిమెంట్ రిలీజ్ చేస్తాం సినిమా రిలీజ్ కన్నా ముందు మీడియాకి. ఈ స్టోరీ విషయానికి వచ్చినప్పుడు పోలీస్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మనం మెసేజ్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా వెళ్తుంది. అంటే ఒక డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేసినప్పుడు సో ఎలా చూపించబోతున్నారండి క్యారెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్? అంటే యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నిబద్ధతతో ఉండాలి యాక్చువల్గా ఏదైనా మనం తీసుకుంటే కూడా. అంటే వాళ్ళు ట్రైనింగ్ అంటే సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ నుంచి పోలీస్ యూనిఫామ్ వేసే వరకు వాళ్ళు అన్ని రకాల రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారు. బట్ ఇక్కడ పోలీస్ కంప్లైంట్లో మన వరలక్ష్మి గారి క్యారెక్టరే కొంచెం డిఫరెంట్. అంటే రీల్స్ వరలక్ష్మి అనే పాత్రలో మీరు చూసుంటారు ట్రైలర్లో, రీల్స్ వరలక్ష్మిగా చేసింది. అంటే అజాగ్రత్తగా ఉండి, అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు రీల్స్ దీంట్లోనో లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో చిన్నపాటి తప్పు చేసినా కూడా వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. అంటే పోలీస్ అధికారిగా ఉన్నటువంటి వరలక్ష్మి గారికి కూడా ఆ క్యారెక్టర్కి చుట్టుకుంటుంది అనేది. అది అజాగ్రత్త ఉండకూడదు అండ్ నిబద్ధతోనే ఉండాలి ఆ క్యారెక్టర్ అనేది. మనం ఫస్ట్ హాఫ్లోనే అమ్మాయి కేర్లెస్నెస్ నుంచి సీరియస్నెస్ తీసుకెళ్తాం అనమాట. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణసాయి గారు, అంటే మీరు చేసిన వర్క్స్ అంటే మీ ఫౌండేషన్ ద్వారా కావచ్చు, అలాంటి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సో దాని ద్వారా మీకు మంచి బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ. సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు మాకు యాక్చువల్గా ఆ సాంగ్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూర్చున్న వాళ్ళందరూ కూడా సీట్లో నుంచి నించొని కూర్చున్న సందర్భం క్రియేట్ అయింది. ఎందుకంటే మీ స్టెప్స్కి అలాగా చాలామందిని గుర్తు చేశారు మీరు, అంటే ఆ స్టెప్స్ తీసి. సో గుర్తు చేశారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు బాలకృష్ణ గారు మాకు గుర్తొచ్చారు, ఎన్టీఆర్ అంటే కృష్ణ గారు చాలామంది గుర్తొచ్చారు, అంటే కొన్ని స్టెప్స్. సో మీకు ఎలా అనిపించింది అంటే డ్యాన్స్ చేసేటప్పుడు ఆ మూమెంట్స్ కావచ్చు ఇదంతా, అంటే ఎలా అనిపించింది ఆ మూమెంట్స్ చేస్తున్నప్పుడు? చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా నేను ఫీల్ అయ్యానండి. చాలా ఇష్టపడి కష్టపడి చేశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు అంటే ట్రోలింగ్ కూడా బాగా నడుస్తుంది కదా, అంటే ఇప్పుడు డ్యాన్స్ని కూడా ట్రోల్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? స్పోర్టివ్గా తీసుకుంటాం. ఐ ఆల్వేస్ థింక్ పాజిటివిటీ మేక్స్ అస్ పర్ఫెక్ట్. ఐ బిలీవ్ దట్. कृति वर्मा जी, नमस्ते। पहले कंग्रेट्स है। उधर कनाडा में मूवीज निकाल रहे, इधर में तेलुगु, हिंदी, होस्टेस, डीजे, फुल बिजी है। बिजी रहना चाहिए मुझे लगता है। अब इतनी टैलेंटेड हूँ मैं डांस करती हूँ, मैं एक्टिंग करती हूँ, मैं होस्टिंग करती हूँ, मैं डीजे स्टार्ट किया है, और फिर भी बिजी ना रहो तो क्या फ़ायदा? One life baby, we have to make it right. There is no other way out. और I think यही मेरी पर्सनल प्रोफेशनल लाइफ यही है मेरी। मैं क्या करूँ? So it's good, right? And आप भूल गए लगता है, आपने अभी सिर्फ कन्नड़ा, तेलुगु, हिंदी बोला। मैं एक और बात बताना चाहती हूँ, आई एम द लीड एक्ट्रेस ऑफ अ हॉलीवुड मूवी। सो जय माता रानी। सो अभी हमने उसका एक स्केड्यूल रशिया में किया था, नेक्स्ट स्केड्यूल वॉज इन थाईलैंड, 2 schedules have been done in Bangalore and Mysore respectively. So yeah, we are coming up with the things. And अगर कोई अच्छे और भी डायरेक्टर्स प्रोड्यूसर्स देख रहे हैं, so please कृति वर्मा ऑफिशियल इज इंस्टाग्राम, 3.6 million followers. प्लीज़ आप कॉन्टैक्ट करिए. आई वुड लव टू डू मोर एंड मोर मूवीज एज अ लीड एक्ट्रेस, डेफिनेटली. कृष्णा साई जी से एक्ट करने का आपको कैसे लगा है, डांस करना? और 100% बहुत अच्छा लगा है. सी when we are doing what we love, I mean तो वो चाहे फिर सर भी बहुत अच्छे हैं, ही इज़ अ नाइस एंड सपोर्टिव को एक्टर, एंड अदरवाइज भी बहुत अच्छा लगता है यार जब तुम अपनी दिल वो कर रहे हो जो जिसमें तुम्हें खुशी मिलती है. आई एम हैप्पीएस्ट व्हेन आई एम ऑन सेट, ओके, एंड व्हेन आई एम डांसिंग, व्हेन आई एम एक्टिंग, आई मीन आई फील ऑन टॉप ऑफ द वर्ल्ड. सो कृष्णा सर के साथ भी बहुत अच्छा लगा और वैसे ही बहुत अच्छा लगता है. थैंक यू सो मच फॉर गिविंग मी दिस चांस. थैंक यू. ऑल द बेस्ट. In police complaint movie, I have no complaints. Thank you. అనిల్ గారు, అనిల్ గారు, ఇందాక ఐటమ్ సాంగ్ చూసామండి, డ్యాన్స్ అయితే చాలా బాగుంది.
మీరు అంటే అంతకుముందు ఏమైనా సినిమాలు ఏమైనా చేశారా మీరు? ఇంతకుముందు చేశాను సార్. రుద్రం కోట అని 2023లో చేశాను. ఓకే. తర్వాత వారధి అని ఒక సినిమా చేశాను. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో చేశాను. ఓకే. మన పోలీస్ కంప్లైంట్లో. మీకు కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కథ వినలేదండి. ఓకే. సంజీవ్ సార్ చెప్పారు ఇట్లా క్యారెక్టర్ ఉంటే చేయాలంతే, అంత వచ్చాను సెట్కి వచ్చి చేశాను అంతేనండి. డైరెక్ట్గా? అంతే, డైరెక్ట్గా. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సంజయ్ మెల్కొడి గారు, డైరెక్టర్ గారు సార్. డైరెక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కృష్ణ గారి సీనియర్ అభిమానిగా మీతో ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను కృష్ణ గారి అభిమానిగా నాకు ఈ సాంగ్ అనుకుంటున్నానంటే టైటిల్స్తో తర్వాత ఫోటోలు అన్నీ బ్యాక్గ్రౌండ్ పెట్టి అన్నప్పుడు మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? అలా సాంగ్ చేయాలని అతనికి వచ్చిన ఆలోచనకి, ఆ కృష్ణ గారి మీద అతనికి ఉన్న అభిమానానికి మీకు ఏమనిపించింది? సార్ యాక్చువల్గా ఈ సాంగ్ చేయాలన్న ఐడియా అయితే కృష్ణ సాయి గారిది కాదు, నాది. ఎందుకంటే కృష్ణ సాయి గారితో పరిచయం అయినప్పుడు, అంటే ఆయనకి నేను సినిమా కథ చెప్పినప్పుడు, నేను కథ చెప్పాను, కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. ప్రతిరోజు 100 సార్లు 1000 సార్లు 10,000 సార్లు కృష్ణ గారి గురించే, కృష్ణ గారి జపమే చేస్తున్నారు. ప్రతి మాటలు వెనక ముందు కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెబుతున్నప్పుడు అనిపించింది నేను డెఫినెట్గా ఆ కృష్ణ గారిని మనం ఇది చేసి ఒక పాట చేస్తే బాగుంటుందని నాకు అనిపించి పాట వినిపించాను. పాట అంటే నేను మన కృష్ణ గారికి తెలియదు ఏంటంటే ఇందులో కృష్ణ గారి ఇన్స్పిరేషన్తో సాంగ్ చేస్తారని తెలియదు. నేను పాట రాసుకొచ్చేసి సరదాగా వినిపించాను. వినిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అసలు అంటే మా కృష్ణ గారి గురించి ఎంత బాగా రాస్తున్నారు సార్, డెఫినెట్గా చేద్దాము అని చెప్పేసి. అంటే నిజం చెప్పాలంటే దాదాపు ఓన్లీ ఆ పాట కోసమే 40 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు అయిందండి. కృష్ణ గారి కోసం అంతా ఖర్చు పెట్టేసి సూపర్ స్టార్ కృష్ణ గారిని బాగా చూపించాలి మనం. ఇంకా అంటే చాలా ఉన్నాయి, చాలా విషయాలు కృష్ణ గారి గురించి చెప్పేటువంటి విషయాలు. సీన్స్లో కూడా కృష్ణ గారి గురించి వేరే క్యారెక్టర్స్ ద్వారా చెప్పించాం. సో నేను కూడా అంటే నేను చిరంజీవి గారి అభిమానిని, వీరాభిమాని. దాంతోపాటు కృష్ణ గారికి కూడా ఈ సినిమా ద్వారా, కృష్ణ సాయి గారి ద్వారా నేను అభిమాని అయిపోయాను. డెఫినెట్గా అఫ్కోర్స్ నేను అంటే యాక్టర్గా కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చెప్పాను కదా, ఒకే సినిమా చేశాను, వారితో వర్క్ చేశాను. అప్పుడే అనిపించింది ఇంత అంటే ఇన్ని సినిమాలు 350 సినిమాలు చేశారు అని అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. ఆ స్పెషాలిటీలు ఏంటంటే డిఫరెంట్ డైలాగ్ డిక్షన్, తర్వాత గుర్తుపెట్టుకొని అనర్గళంగా మాట్లాడి డైలాగ్ చెప్పగలిగినటువంటి సత్తా ఇప్పుడున్న ఆర్టిస్టులు లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారికి మాత్రం 100% మెమరీ పవర్ ఉంది. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా కృష్ణ గారి అభిమానిగా నేను కూడా మారిపోయాను. థ్యాంక్ యూ సార్. ప్రీతి గారు. కెన్ ఐ స్పీక్ టు ఇంగ్లీష్? I can speak English, Hindi, Tamil, Telugu, Bengali, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. I am Sharma, Balaji Sharma, Padmalaya. Namaste. Superstar Krishna personal PRO. Wow. So I watch the song. Hello. I watch the song, pub song, the special song of Superstar Krishna. I admired and experienced with very happiness. So you do the song very well with Krishna Sai and others. So why are you feeling when the song is going on? I didn't get you. Why am I feeling? Your feeling. I can know your feeling. Since this is my first song, నేను ఇది అంటే యాజ్ అన్ యాక్టర్గా హ్యావ్ డన్ 17-18 ఫిల్మ్స్ హియర్ ఇన్ తెలుగు. సో ఐటమ్ సాంగ్ ఫస్ట్ టైం చేసినందుకు అవుట్పుట్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే నేను మామూలుగా డాన్స్ చేయడం ఇస్ అ డిఫరెంట్ థింగ్, అండ్ కెమెరా ముందు తెలుగు రాకపోయినా కూడా లిరిక్స్ గుర్తుపెట్టుకొని లిరిక్స్తో పాటు ఎక్స్ప్రెషన్స్తో పాటు స్మైల్తో పాటు ఎనర్జీతో పాటు అంతా మెయింటైన్ చేసుకొని చేయడం ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అండ్ బట్ ఎఫర్ట్స్ చాలా బాగా వచ్చినాయి. సో ఐ లవ్ ద సాంగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సాంగ్. థ్యాంక్ యూ. కృష్ణ సాయి గారికి ఉన్నా. కృష్ణ సాయి గారు. సార్ శర్మ సార్ చెప్పండి సార్. మీరు సూపర్ స్టార్ కృష్ణ గారికి చాలా సీనియర్ ఫ్యాన్ అని నాకు మీతో ఉన్న అనుబంధం బట్టి తెలుసు. డెఫినెట్లీ. మీరు ఇంత సిన్సియర్ ఫ్యాన్ అని, ఇంత సీనియర్ ఫ్యాన్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మీరు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ అన్నీ యాక్టివ్గా ఉంటూ మీరు సినిమాలు చేస్తూ ఇందులో ఒక సాంగ్ డైరెక్టర్ గారు ఇన్స్పిరేషన్తో
కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా టైటిల్స్తో కటౌట్లు ఫోటోలు పెట్టి మళ్ళీ మొత్తం ఆయన మొత్తం టోటల్ కెరీర్ని గుర్చేశారు. ఒక్క పాటలో మొత్తం కెరీర్ని గుర్చేశారు విత్ టైటిల్స్, విత్ ఫోటోగ్రాఫ్స్. వీఆర్ వెరీ హ్యాపీ. వై యూ ఆర్ ఫీలింగ్ లైక్ దిస్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కృష్ణ గారిని ప్రేజింగ్ చేస్తూ కృష్ణ గారి మీద తీసిన పాటలు నేను యాక్ట్ చేయడం ఒక కృష్ణ సాయిగా నిజంగా నాకు ఇది ఇంకా పూర్వజన్మ సుకృతం అని అనిపిస్తుంది. నా ఫ్యాన్స్ అంటే మన ఫ్యాన్స్, మన కృష్ణ గారి ఫ్యాన్స్, మన కృష్ణ గారి కుటుంబం, మన అందరికీ ఒక సాంగ్ ఇది బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని నేను ఇది చేశాను. కష్టపడి ఇష్టపడి చేశాం. రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా కాస్ట్లీ భారీ సెట్, చాలా ఖర్చు అయింది. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు 100 మంది ఈ సాంగ్లో పార్టిసిపేట్ చేశారు. డాన్సర్స్, మోడల్స్, జూనియర్స్, ఇంక్లూడింగ్ హీరోయిన్ ప్రీతి సుందర్ కూడా చాలా బాగా చేసింది, చాలా కోఆపరేట్ చేసింది. ఎంత చెప్పినా దీని గురించి తక్కువే. ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. చెప్పండి. మన ఫ్యాన్స్లో చాలా సీనియర్లు ఉన్నారు, సిన్సియర్లు ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా మనకి కాదర్ గౌరి గారు కానీ, దిడ్డి రాంబాబు గారు కానీ, పి మల్లేష్ గారు కానీ, అలా విజయవాడ చంటి గారు కానీ, ఇంకో చోట కానీ వీళ్ళందరితో మీకున్న అనుబంధానికి వాళ్ళు ఈరోజు నేను ఈ మధ్యకాలంలో మాట్లాడిన తర్వాత ఇలా సాంగ్ చేయటం, మీరు ఆ అభిమానాన్ని నిరూపించుకోవటం ఒక అభిమానిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీలింగ్స్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు నా ఆత్మీయులు అనే ఫీలింగ్ నాకు కలిగింది. నా ఫ్యామిలీని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ సపోర్ట్ కానీ, రెస్పాన్స్ కానీ, అంటే హార్ట్ఫుల్గా ఇంత దూరం నా కోసం వచ్చి బర్త్డే కేక్ కట్ చేసిన కాదరగోరి గారికి, మిగతా సీనియర్ ఫ్యాన్స్ అందరికీ కూడా, శర్మ గారికి, మాధవరావు అంకుల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, అభిమానులంతా ఆనందపడి గర్వించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ సాయి గారు సార్, అసలు చాలా బాగుంది మీ డ్యాన్స్ కానీ, మీ టీజర్లో మీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు చూసుకుంటే జ్యువెల్ థీఫ్ అని ఒకటి తీశారు, నెక్స్ట్ సుందరాంగుడు అని చాలా మూవీసే వచ్చాయి మీకు కూడా. అంటే వాటన్నిటికన్నా ఇది ఎంత డిఫరెంట్గా ఉంటుంది? ఇవన్నిటికన్నా ఎందుకు మీకు ఇంతవరకు ఆ పేరు మీరు సంపాదించుకోలేకపోయారంటే ఏం చెప్తారు సార్? ఈ విధంగా అంటే మీరు ఇంతకు ముందు ఇన్ని సినిమాలు తీసినా మీరు అనుకున్నంత పేరు మీకు రాలేదని మీకు అనిపించిందా? అది ఈ సినిమా ద్వారా యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ హీరోగా ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాము. ఇది హీరోగా 4th మూవీ, పోలీస్ కంప్లైంట్. ఇందులో ఉన్న నా క్యారెక్టర్కు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిగతా ప్రీవియస్ మూవీస్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నా డైరెక్టర్ గారు నా క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దడంలో పబ్లిక్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. సో వెరీ సూన్ థియేటర్లో ఎంజాయ్ చేయడానికి మీ అందరూ కూడా రెడీగా ఉన్నాం. అండ్ ఈరోజు రండి, ఒక్క మాట రండి సార్, మాట్లాడండి. ఎస్, సో పోలీస్ కంప్లైంట్ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చేస్తున్నారు మనల్ని థియేటర్లో ఎంటర్టైన్ చేయడానికి. ఈరోజు ఈవెంట్ విష్ చేయడానికి చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా అండ్ ఓవర్ టు యు సార్. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకు ఈరోజు మే 31 కృష్ణ గారి జన్మదిన సందర్భంగా అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలుస్తూ, మా తోటి అభిమాని కృష్ణసాయి గారు ఒక సినిమా తీయటం, దాని మీద కృష్ణ గారి గురించి ఒక పాట పెట్టడం చాలా గర్వంగా ఉంది. నా తోటి అభిమాని హీరో అయ్యాడని చెప్పి 10 మందికి చెప్పుకోదగ్గంత గర్వంగా ఉంది. నేను 4-5 సినిమాలు తీశాను. ప్రజెంట్ ఒక సినిమా ప్రొడ్యూసింగ్ జరుగుతుంది. కృష్ణసాయి లాంటి వాళ్ళని పెట్టి కూడా నేను ఒక స్పెషల్ సాంగ్ మన సినిమాలో చేయాలనేది కూడా కృష్ణ గారి మీదే చేస్తానని చెప్పి ఆయనకి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ రాంబాబు గారు మాట్లాడతారు. ఖాదర్ గారు మాట్లాడతారా? ఇంకెవరున్నారు? ఎవరు నొక్క? చాలా సంతోషం. ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఈ సినిమాలో
మా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని కృష్ణ సాయి గారు నటించడము, అదేవిధంగా స్పెషల్ సాంగ్స్ ఈ సినిమాకు అభిమానుల కొరకు ప్రత్యేకంగా బహుమతి ఇవ్వాలని, ఆ సాంగ్స్ చూస్తుంటే మా హీరో గారు గుర్తొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. సినిమా టైటిల్స్తో పాటు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అభిమానులు అందరం. ఇంకోటి, ఈ సినిమా చూసిన తర్వాత చాలా సినిమాలు చూస్తుంటాం, చాలా నమ్మకంగా చెప్తున్నా సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్కి అందరికి మంచి పేరు తెస్తుంది. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, సాంగ్స్ చూసిన తర్వాత ఈ సినిమాలో కృష్ణ సాయి గారు చాలా బాగా చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఇద్దరు హీరోయిన్స్ కూడా బాగా చేశారు. आप लोग को भी अच्छा नाम आता मैडम, एक मिनट, आप लोग भी अच्छा करें. फिल्म का ट्रेलर देखे, हम लोग सॉन्ग्स देखे, आप लोग को भी, आप तो हॉलीवुड तक चले गए और अच्छे फिल्म्स आते हैं. हमारे साथ से कृष्णा साई साहब से हमारे हीरो साहब के फैंस हैं, उन्होंने हीरो है, हम बहुत खुश है. आज हमारे साहब का इंतकाल और किधर भी रहते उनको आशीर्वाद है और अच्छे फिल्म में काम करे. और हमारे साथ साथ हमारे सीनियर फैंस, देखो उतना पैर दर्द है तो मल्लेश अन्ना भी आए कृष्णा साई साहब को मुबारकबाद देने के लिए. पूरे फ्याన్స్ जंगना, पूरे जितने भी फ्याన్స్ है పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ రోజు జూన్ 12కి అన్నారు కదా, అందరం మనం సహకరించాలి. ముఖ్యంగా మన గురుగారు గుర్తుకొస్తారు ఈ పాట చూస్తే. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హీరో గారికి. అందరం థియేటర్ కాడ కలుద్దాం, అందరం సహకరిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జంగేగౌడ్ గారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మన పోలీస్ కాంప్లైంట్ మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కాబట్టి మాకెంతో గర్వకరంగా ఉన్నది. ఇక్కడ వచ్చిన ప్రతి మీడియా వాళ్ళకు, ప్రతి సీనియర్ కృష్ణ ఫ్యాన్స్కు, ఈ యూనిట్కు నేను దొంగల దోపిడి నుంచి ఈరోజు వరకు కృష్ణ గారి అభిమానిని. గురుగారు, దొంగల దోపిడి ఫస్ట్ సినిమా కృష్ణ గారిది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కృష్ణ గారి అభిమానులము. కృష్ణ గారు లేనందుకు ఈ రోజుకు మనకు పెద్ద పండుగ. ఈ యూనిట్, ఈ హీరో వీళ్ళు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కన్నారావు గారు రండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ కన్నారావు. నా పేరులోనే కృష్ణ గారు ఉండడం వల్ల కృష్ణ గారు అభిమాని అయ్యాను. నేను మొట్టమొదటిసారిగా అల్లూరి సీతారామరాజు నుంచి ఫ్యాన్. మాది యాక్చువల్లీ వైజాగ్లో చాలా సినిమాలకి మేము కృష్ణ గారికి చాలా బ్రహ్మాండం చేసాము. అందులోనే కృష్ణ గారి సినిమా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సింహాసనం 100 రోజులు ఫుల్ చేయించింది మా వైజాగ్ చిత్రాలయ 70mm. ఫస్ట్ టైం, ఆల్ టైమ్ రికార్డ్ చేసాము. అలాగే స్టిల్ ఫుల్ 67 రోజులు ఫుల్ అయింది. ఇప్పటికీ ఆ రికార్డ్ అలాగ ఉండిపోయింది శాశ్వతంగా. ఆ రికార్డ్ ఎవరు కొట్టలేరు కూడా ఇంకా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ అన్ని రోజులు ఆడట్లేదు కూడా అని. కాబట్టి నేను అందుకే కృష్ణ గారి పుట్టినరోజు తరపున ఈ అవకాశం ఇచ్చిన మా కృష్ణ సాయి గారికి, డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. దుర్గారావు గారు ఎవరైనా మాట్లాడతారా మనళ్ళు? శర్మ గారు ఒకసారి మన కృష్ణ గారి అభిమానులకి సన్మానం. రండి సార్, ఒక్క నిమిషం. కాదరాబాయ్ రండి, మల్లేష్ అన్న రండి రండి. చందన గారు.
మహేష్ ఎక్కడున్నావు? ఫోటో మహేష్ ప్రీతి రండి ప్రీతి రండి కృతి ప్రీతి రమ్మా ఫోటో కృతి రండి ఫోటో ఫోటో రండి తొందరగా రండి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి వేరే వాళ్ళకి